స్కూల్కి రాలేదని విద్యార్థినీలను హెచ్ఎం చితక బాధిన ఘటన ఖమ్మం జిల్లాలో రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. శివరాత్రి మరుసటి రోజు గ్రామంలో ఊరేగింపు సందర్భంగా కోలాటం వేయటానికి 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థినీలు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హెచ్ఎం నాగమణి 13 మంది విద్యార్థినీలను వాతలు తేలేలా చితకబాదారు. కోలాటం వేయటానికి వెళ్లే ముందే హెచ్ఎం వద్ద పర్మిషన్ తీసుకున్నామని, అయినా తమను కొట్టారని విద్యార్థినీలు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థినీల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హెచ్ఎంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సైకో అంటే మామూలు సైకో కాదు, మామూలు సైకో కాదండి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. రేజర్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. మేము శివరాత్రి తెల్లారి పర్మిషన్ తీసుకొని మా ఊర్లో శివాలయం గుడి ఊరేగింపు ఉంటే మేము కోలాటానికి వెళ్ళాము. పర్మిషన్ తీసుకున్న తెల్లారి స్కూల్కి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ బాగా కొట్టారు. ప్రతి ఒక్కరికి వాతలు తేలాయి. 13 మందిని కొట్టారు. హెచ్ఎం మేడం కొట్టారు. నాగమణి మేడం. నా పేరు యామిని. నేను జెడ్పీహెచ్ఎస్ రేజర్లా చదువుకుంటున్నాను. 6th క్లాస్. నేను ఆపరేషన్ అయ్యి సంవత్సరం అయింది. అయితే కడుపు మీద పెట్టి కొట్టింది. ఉంటే మేము ఉండం సార్. 24 గంటల ఆపరేషన్ అయింది. ఉంటే మేమైతే ఉండం, మేమైతే వెళ్ళిపోతాం స్కూల్లో. నా పేరు హర్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు 28వ తారీఖున ఆపరేషన్ అయింది. అయినా హెచ్ఎం మేడం నన్ను కొట్టారు. ఉంటే మేము ఈ స్కూల్లో ఉండం. 15 మంది దాకా కొట్టారు. 6th, 7th, 8th, 9th. బడికి రాలేదని కొట్టారు. వాతలు తేలేదా పర్మిషన్ తీసుకున్నా కొట్టారు. ఫైన్ కట్టించుకున్నారు. వాతలు తేలేదా కొట్టారు. స్కూల్కి రాలేదని పర్మిషన్ తీసుకున్నా కొట్టారు. ఏం చెప్పినాం అంటే వచ్చి పర్మిషన్ కావాలి సార్, మాకు 16వ తారీఖు ఊరేగింపు ఉందని చెన్నకేశ్వర రెడ్డి గారిని అడిగినాం. ఆ చెన్నకేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే 16వ తారీఖు ఆల్రెడీ మొత్తం హాలిడే ఉన్నది, పర్మిషన్ తో పని లేదని చెప్పారు. తెల్లారిపత్రి కూడా మళ్ళీ పిల్లలు ఏదో స్కూల్ ఉందంటే మళ్ళీ అడుగుదామని వచ్చాను. వస్తే మనం సర్పంచ్ సుబ్బారెడ్డి గారిని ఫోన్ చేపిస్తే సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే 10th క్లాస్ వాళ్ళని వదిలేసి 9th, 8th, 7th, 6th వాళ్ళని తీసుకెళ్ళండి,
10th వాళ్ళకి ఎగ్జామ్ ఉందంటే 17వ తారీఖు అని చెప్పారు. అట్లా మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నారు ఎక్స్ఎం గారు మళ్ళీ మెసేజ్ పెట్టి స్కూల్ ఉంది 16వ తారీఖు అని చెప్పి తీసుకొచ్చి మొత్తాన్ని పిల్లలందరినీ కొట్టుందని. హాలిడే ఉండగానే కొట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? మేము పర్మిషన్ తీసుకోకపోతే కొట్టాలా? మేము పర్మిషన్ తీసుకున్నా కూడా పర్మిషన్ తీసుకుని కొట్టాల్సిన స్కూల్ ఉంది రమ్మని చెప్పాను. మొత్తం హాలిడే అయితే స్కూల్ ఉందని రమ్మన్నారు. సైడ్ మొత్తం హాలిడే ఉంది. ఒక రోజు మా పిల్లలు రాలేదని కొట్టారు. మరి ఆ మేడం గారు 4-5 రోజులు సెలవు పెట్టింది. మరి మేమేమనాలి? అప్పుడు నా చదువు ఏమైపోద్ది? నువ్వు ఒక్క రోజు కోసం మీరు చూసుకొని మా పిల్లలు కొట్టారు. మరి 4-5 రోజులు సెలవు పెట్టుకొని ఆ మేడం గారు రాకపోతే మేము మా పిల్లల పని ఏమవ్వాలా? దాని ఒక్కదాని చూసుకొని ఒక్క దెబ్బ కొట్టి నిన్న పొద్దున పొడి కొట్టిన దెబ్బలు ఇవాళకి ఎర్రకి అందిపోయి ఉంటాయి. ఎందుకు ఒక్క దెబ్బ కొడితే అంత ఎర్రకి అంది ఉంటాయి చెప్పండి? దానికి మరి ధర్మంగా చెప్పండి. మేము వాళ్ళ అవసరం ఉండి మేము సొంతకం కోసం వస్తే నాకు పెట్టే పని లేదని రూల్ మాట్లాడుతుంది. మీకు సొంతకం పెట్టడానికి వచ్చిందని అడుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలకు సంబంధించి ఇక్కడ మాకు పెట్టక రేజర్లో వాళ్ళకి ఇంకే ఊరు వాళ్ళకి పెడతారు. ఇంకెవరి దగ్గర పోవాలా? గవర్నమెంట్ అంబులెన్స్ దగ్గరికే పోయేది. మేము ఆధార్ కార్డులు మార్చుకోవాలా? ఆధార్ కార్డులు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మేము ఇక్కడ మేడం గారు సంతకం కావాలా? సంతకం కావాల్సి వచ్చినప్పుడు మేము ఇంకే రోజు దగ్గర పోవాలి చెప్పండి? మేము పెట్టను అంటున్నారు. మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. మా పిల్లలు ఫస్ట్ వచ్చారు. అయినా ఎందుకు పెట్టను అంటున్నారు? మీరు రికార్డు తీసుకొని చూడండి. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. ఏ ఊరి మీద కంప్లైంట్ పెట్టినమా? ఇవాళ మీరు వచ్చాక మీ మీద పెట్టడమేగా. అది తలుచుకొని మీరు కూడా జాగ్రత్త చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ రేజర్ల జడ్పీహెచ్ఎస్ రేజర్లలో మరి పేరెంట్స్ పిల్లలు అంతా ఏదో గొడవ చేస్తున్నారనే విషయం నాకు తెలిసింది. వెంటనే నేను ఇప్పుడు పాఠశాలకు చేరుకోవటం జరిగింది. నేను ఇప్పుడు పేరెంట్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లల్ని కూడా ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళని ఏం జరిగింది ఏంటనేది కనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర నుండి కూడా రిటర్న్ గా ఒక కాగితం తీసుకుంటా. తర్వాత ఇవి అవి కలిసి తర్వాత హెడ్ మాస్టర్ను కూడా ఏం జరిగింది ఏంటనేది అడిగి వారి దగ్గర నుండి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఈ 3 నేను ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఉన్నతాధికారుల యొక్క సూచన మేరకు యాక్షన్ తీసుకోవటం అనేది జరుగుతుంది.